హాయ్ ఎవ్రీవాన్! ఈరోజు నేను కందగడ్డ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా కందగడ్డ తీసుకున్నాను. నీట్‌గా చెక్కు తీసేసి కడిగేసుకొని వీడియోలో చూపించిన విధంగా ముక్కలు కట్ చేసుకోండి. మరీ సన్నగా ఉండకూడదు, అలాగని మరీ లావుగా ఉండకూడదు. మీడియంగా ఉండాలి. అంతా ఇలాగా కట్ చేసేసుకున్న తర్వాత మజ్జిగలో మనం ఒక 2 మినిట్స్ పెట్టుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. మజ్జిగలో వేసుకుంటే ఏమంటే తినేటప్పుడు నస ఉండదు. టూ మినిట్స్ నానబెట్టుకోండి. మజ్జిగలో నానబెట్టుకుని కడిగి తీసి పక్కన పెట్టేసుకోవడమే అంతే. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్ల కారం వేసుకున్నాను. పసుపు, ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా వేశాను. మిరియాల పొడి వేసుకున్నాను. ఒక స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకున్నాను. ఒక నిమ్మకాయ కట్ చేసుకుని నిమ్మరసం కూడా అందులో వేసేసుకున్నాను. కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కందగడ్డలు ఉడికించుకోవాలి. నీళ్లు వేడి చేసుకుని కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కందగడ్డలు వేసేసుకొని కరెక్ట్‌గా 5 మినిట్స్ ఉడికించుకోండి. ఎక్కువగా ఉడికిపోతే కందగడ్డ విరిగిపోతుంది ఫ్రై చేసేటప్పుడు. ఉడికిపోయాయి. నేను తీసి పక్కన పెట్టుకొని కొంచెం చల్లారబెట్టుకుంటున్నాను. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్‌లో 2 స్పూన్స్ బియ్యపు పిండి వేసుకున్నాను. నీళ్లు యాడ్ చేసుకుంటూ పేస్ట్ లాగా కలుపుకోవాలి. కలర్ కోసం నేను కొద్దిగా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేశాను. ఉడికించి పెట్టుకున్న కందగడ్డలకి మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అప్లై చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. నేను డీప్ ఫ్రై చేయటం లేదు, పాన్ ఫ్రై చేస్తున్నాను. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక్కొక్కటి నేను అందులో వేసుకొని 2 వైపులా దోరగా ఫ్రై చేసుకుంటే టేస్టీ కందగడ్డ ఫ్రై రెడీ. తప్పకుండా ఇలా ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. సాంబార్ అన్నంలో చాలా బాగుంటుంది. అంతే, టేస్టీ